వర్జీనియాలో 7వ అమెరికన్ హిందూ కొలేషన్ సభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులు హాజరై అమెరికాలో ఉన్న ఇండియన్స్ కు సపోర్ట్ చేశారు. వర్జీనియాలో జరుగుతున్నటువంటి అమెరికన్ హిందూ కొలేషన్ 7వ వార్షికోత్సవ సభలు మరియు దీపావళి వేడుకల్లో భాగంగా ఇక్కడ చాలా మంది హిందూ బంధువులు అమెరికాలో ఉన్నటువంటి చాలా మంది వచ్చారు. దాంట్లో ఒక మన ప్రముఖ ఒక తెలుగు నాయకురాలు శ్రీలేఖ గారు మనతో ఉన్నారు. సో శ్రీలేఖ గారు నమస్తే అండి. సో మీరు ఈ ఆర్గనైజేషన్ తో ఎట్లా రిలేషన్, మీకు ఎప్పటి నుంచి ఉన్నారు? ఆర్గనైజేషన్ ఇన్సెప్షన్ నుంచి ఉన్నానండి. ఫస్ట్ నేను కమ్యూనిటీ అవుట్ రీచ్ అనేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లోకి వచ్చి తర్వాత పొలిటికల్ డైరెక్టర్ చేశాను. సో నా రోల్లో పొలిటికల్ లీడర్స్ ని కలవటము, ఎలక్టెడ్ లీడర్స్ ని కలవటము, మన అమెరికన్ హిందూస్ కి ఉన్న ఇష్యూస్ వాళ్ళకి రైజ్ చేయటము అట్లా చేస్తూ ఉంటాను. సో వర్జీనియాలో జరుగుతున్నటువంటి అమెరికన్ హిందూ కొలేషన్ కన్వెన్షన్ లో భాగంగా న్యూజెర్సీ నుంచి ఉపేంద్ర చూకులా గారు వచ్చారు, కమిషనర్ పబ్లిక్ యూటిలిటీస్. సో ఆయన న్యూజెర్సీ నుంచి ఈ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి ఇక్కడికి వచ్చారు. ఆయనతో పాటు మనం మాట్లాడదాము. నమస్కారం ఉపేంద్ర గారు. నమస్కారం అందరికి. అంటే ఈ విధంగా హిందువులందరూ కలిసి ఈ వర్జీనియా ఈ ఏరియా ట్రై స్టేట్ ఏరియాలో చేస్తున్నారు కాబట్టి చాలా ఎందుకంటే ముఖ్యం. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలి ఇట్లా ఎందుకు దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు ఇండియాలో. ఇక్కడ దివాళీ అంటారు, దీపావళి అంటారు, అని ముఖ్యం ఏంది, రాముడు లంక నుంచి వచ్చినందుకు దీపావళి సెలబ్రేట్ చేస్తున్నారా, లేకపోతే కృష్ణుడు నరకాసురు వధ చేసినందుకు చేస్తున్నారా? అదే పర్లేదు, దీపావళి అందరికి సెలబ్రేట్ చేస్తాం. ఇండియాలో దీపావళి అంటే మన ఇక్కడ అమెరికాలో క్రిస్మస్ లాగా అందరూ సెలబ్రేట్ చేస్తారు. ఇండియాలో సిక్కులు కానీ బుద్ధిస్ట్ కానీ హిందువులు చేస్తున్నారు. సో కంప్లీట్ గా మీరు ఒక ఆధ్యాత్మికంగా మీరు మాట్లాడుతున్నారు, మాకు చాలా సంతోషం. దివాళీ అంటే హిందూ సనాతన ధర్మం ఇవన్నీ సో చాలా మంచి విషయాలు మా టీవీ9 ప్రేక్షకులందరికీ మీరు చెప్పారు. చాలా సంతోషం ఉపేంద్ర గారు. థ్యాంక్ యూ. టీవీ9 యూఎస్ఏకి మీరు ఇచ్చిన టైం కూడా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్.